హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి 28న వీడియో ఇది. మేము ఫిబ్రవరి 28న అయితే మదీనాకైతే వెళ్ళాము. నేను, మా పాప, జ్యోతి సిస్టర్, తర్వాత ఊరు నుండి రోజీ సిస్టర్ వాళ్ళ కూతురు అయితే వచ్చారు అదే రోజు. మా జ్యోతి సిస్టర్ వాళ్ళ అక్క రోజీ సిస్టరు. తర్వాత వచ్చేసి మార్నింగ్ నేను మా పాప మదీనాకి వెళ్దామనేసి జ్యోతి సిస్టర్కి కాల్ చేస్తే వెళ్దాం అక్క, అక్క కూడా వచ్చింది ఊరికెళ్ళి వెళ్దాంలే షాపింగ్కి అని చెప్తే మేమందరం కలిసి అయితే మేము అబ్దుల్గంజ్లో కలుసుకున్నాము. మేము ముందుగా వెళ్ళాము. జ్యోతి సిస్టర్కి కొంచెం బస్సు లేట్ అయితే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసి తర్వాత అక్కడ నుండి ఆటో తీసుకొని అయితే మదీనాకైతే వెళ్ళాము మేమందరము. తర్వాత మా షాపింగ్ ఇక్కడి నుంటే మొదలవుతుంది. కాకపోతే కొంచెం ఫస్ట్‌లో టైం వేస్ట్ అయింది. ఒక షాపుకి వెళ్దామనేసి జ్యోతి సిస్టర్ అక్కడ డ్రెస్సులయితే చాలా బావుంటాయక్క, ఒక హోల్‌సేల్ షాప్‌లో అక్కడికెళ్దామనేసి చెప్పింది. అప్పుడు కొంచెం టైం వేస్ట్ అయింది. అది కొంచెం లోపలికి ఉంది షాపొచ్చేసి. నాకైతే కాళ్ళైతే ఇంటికొచ్చే వరకైతే పని చేయలేదు నైట్‌కు. మేమైతే ఈ ఫస్ట్ ఇంగెక్కడ టైం వేస్ట్ కాలేదు గానీ, ఫస్ట్ ఆ షాప్‌కి వెళ్ళడం వల్ల కొద్దిగా టైం అయితే వేస్ట్ అనిపిచ్చింది. కాకపోతే అక్కడైతే అన్నీ ఉన్నాయండి. ఆ కాంప్లెక్స్‌లో మొత్తం అసలు అక్కడికెళ్తే హోల్‌సేల్‌గా అన్నీ నైటీస్ కానీ, నైట్ డ్రెస్సులు గానీ, డ్రెస్సులు ఏవి కావాలన్నా అక్కడే ఉన్నాయి అన్నీ. ఆ కాంప్లెక్స్‌లో అన్నీ ఉన్నాయి మొత్తము. తర్వాత నేను ఇదే ఫస్ట్ టైమ్ ఆ కాంప్లెక్స్‌కి వెళ్ళడం. జ్యోతి సిస్టర్ ఇదివరకు వెళ్ళిందంట. అక్క అక్కడైతే బావుంటవి. సరే ప్రత్యూషకి డ్రెస్సులు తీసుకుంటదంట అక్క, వెళ్దాం రావే అంటే అక్కడికైతే వెళ్ళాము మేము ఫస్టే అక్కడికి వెళ్ళాము. బాగా అనిపించినాయి. రేట్లు కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. హోల్‌సేల్ గదా! రీజనబుల్‌గానే ఉంటాయి. కొన్ని చోట్లనేమో హోల్‌సేల్ అన్నప్పుడు కట్టలుగా ఇస్తారు. 5, 6, 4 అట్లా సెట్ వైస్‌గా ఇస్తారు. ఇక్కడనేమో హోల్‌సేల్ రేట్లే గానీ తర్వాత ఒక సింగిల్ డ్రెస్ గూడా ఇస్తున్నారు ఈ షాప్‌లో. చాలా బాగున్నాయి డ్రెస్సులైతే. రేట్లయితే చాలా తక్కువ అనిపించింది. బయట జూస్తే, అక్కడ జూస్తే చాలా తక్కువ అనిపించింది. తర్వాత మా అమ్మాయికి హాఫ్ సారీ తీసుకుంటా అన్నది. హాఫ్ సారీ కోసం గూడా కొన్ని 5, 6 షాపులయితే తిరిగాము. ఎక్కడా నచ్చలేదు. తర్వాత లాస్ట్‌కి ఒక షాప్‌లో అయితే నచ్చింది. బావున్నాయి. తర్వాత ఇక్కడైతే మన పోచంపల్లి శారీసు, పోచంపల్లి లైట్ వెయిట్ శారీసు అవి ఉంటాయి గదా! క్లాత్ అయితే కొంచెం తేడా ఉందనుకోవాలి. కాకపోతే రేట్లయితే కొంచెం తక్కువున్నాయి. ఇక్కడ హోల్‌సేల్‌లో గదా! సెట్ వైస్‌గా తీసుకోవాలంట. ఏవి తీసుకున్నా అక్కడ కట్టలు ఎన్ని 4 ఉంటే 4, 5 ఉంటే 5 ఆ విధంగా అయితే తీసుకోవాలంట. ఈ శారీ వచ్చి బయట 1800, 2000 ఏముందంట. అక్కడైతే 1500 చెప్పారు. మేమైతే తీసుకోలేదు కానీ అడిగాము. ఇట్లా బ్లౌజ్‌కి వర్క్ వచ్చి ఉంది. శారీ అయితే రోజు సిస్టర్ చెప్పింది అక్క 1800, 2000 అని చెప్పింది మా ఫ్రెండ్. బావుంది చీర అని చెప్పింది. తర్వాత ఇక్కడ జ్యోతి సిస్టర్ తీసుకుందామనేసి చూసింది ఇక్కడ కొన్ని. కాకపోతే 2 ఉన్నాయి. లక్కీగా 2 ఒకటి బ్లూ, ఒకటేమో మెరూన్ ఏమో 2 ఉంటే ఆ 2 వీళ్ళైతే తీసుకున్నారు. తర్వాతొచ్చేసి మేము హాఫ్ సారీ కావాలని చెప్పింది కదా! పాప కోసమైతే హాఫ్ సారీ కోసమైతే మళ్ళీ వెళ్తున్నాం వేరే షాప్‌లోకి. హాఫ్ సారీ కోసం కూడా బానే తిరిగాము. 5, 6 షాపులు తిరిగాము. లాస్ట్‌లో ఫైనల్‌గా ఒక షాప్‌లో అయితే దొరికింది హాఫ్ సారీ. చాలా బావుంది. అది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. మా పాప ఇక్కడ హాఫ్ సారీ ఏది కొన్నదనేసి నెక్స్ట్ వీడియోలో మా పాపది మ్యారేజ్ డే ఉంది. అప్పుడు ఆ వీడియోలో చూసేయండి. మా పాప హాఫ్ సారీ ఏది కొన్నది అనేసి అప్పుడు చూసేయండి. ఆ వీడియోలో చూసేయండి. ఇక్కడ కొన్ని ఫ్రాకులు, లాంగ్ ఫ్రాకులు కూడా ఉన్నాయి. తీసుకుందాం అనేసి చూస్తే రేట్లయితే చాలా ఎక్కువ చెప్పాడు. అందుకనేసి తీసుకోలేదు. తర్వాత తీసుకోవచ్చులే ఏముంది అనేసి. తిరిగి అయితే అప్పటికే భలే టైం కాళ్ళైతే వచ్చేసి నొప్పులు 4 అయితే పుట్టాయి. అయింది. మేమెళ్ళినప్పుడే అలాగే 3 దాకా చార్మినార్ అయిందిలెండి. తిరుగుతూ ఎందుకంటే అలాగే జ్యోతి సిస్టర్ చార్మినార్ కోసం గూడా కొంచెం బస్ వెళ్ళాము. స్టాప్‌లో వెయిట్ మా చేసి రోజీ అట్లా సిస్టరు ఎళ్ళేసరికి చూడలేదంట వాళ్ళ పాప. 3 వరకు అయింది. "ఎళ్దామక్క అప్పటికైతే చార్మినార్" 4:30 అనేసి ఏమో అయింది. అక్కడి తర్వాత వరకైతే కొంచెం వెళ్ళాము. స్నాక్స్ షాపింగ్ తిందామనేసి చేస్తూ మిర్చి అయితే చేస్తూ తీసుకొని తిని చార్మినార్ ఒక టీ వరకైతే అయితే వెళ్ళాము. తాగాము. ఎందుకంటే మనకు టీ టైమ్ అయితా ఉంటే టీ తాగాలనిపిస్తది ఎక్కడెళ్ళినా.
అందుకనేసి కొంచెం మార్నింగ్ మేమైతే లంచ్ గూడా 12:00 అలా తిన్నాం. తినాలనిపియలేదు. అప్పుడే టిఫిన్ తిని అన్నం ఏం తింటాము. అందుకనేసి కొంచెం ఆకలైనట్టయితే మిర్చీలైతే తీసుకొని తిని, తర్వాత మళ్ళీ షాపింగ్ మొదలుపెట్టాము. తర్వాత ఇ ఇప్పుడొచ్చేసి చూసుకుంటూ చార్మినార్ అయితే వెళ్ళాము. వర్క్ బ్లౌజులైతే చాలా చాలా వెరైటీగా వచ్చాయి మార్కెట్‌లోకి. మనకు కంప్యూటర్ వర్క్ గానీ, మగ్గం వర్క్ గానీ, అర్జెంటు అనుకుంటే ఇలా తీసుకొని స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. మనం చార్మినార్, మదీనా వెళ్ళామంటే ప్రతి ఒక్క షాపింగ్ జేసుకోవచ్చు. పెళ్ళిళ్ళకి గానీ, ఏమైనా ఫంక్షన్‌లుంటే అక్కడికెళ్ళామంటే అన్నీ జేసుకొని రావచ్చు. ఒక్క రోజులోనే మార్నింగ్ అంటే మార్నింగ్ షాపింగ్ ఉండదు గదా! 10కి అలా బయలుదేరామనుకోండి, నైట్ ఎంతైనా సరే షాపింగ్ ఒక్కరోజు జేసుకోవాలనుకుంటే, మదీనా ఎళ్ళామంటే ఒక్క రోజులో నైట్ ఏ టైం అయినా పర్వాలేదనుకుంటే, షాపింగ్ అంతా ఒక్కరోజే జేసుకోవచ్చు. మనకు గావాల్సిన షాపింగ్ అంతా మదీనా వెళ్తే ఇక్కడ వెరైటీవి కనిపిస్తా ఉంటాయి. మనం మదీనా, చార్మినార్ వెళ్తా ఉంటే అక్కడ అన్నీ గాజులు, బ్యాగులు అన్నీ ఫేమస్ కదా! చెప్పులు ప్రతి ఒక్కటి ఫేమస్సే మదీనా, చార్మినార్‌లో. తర్వాత మనకు కావాల్సినవన్నీ చూస్తూ అన్నీ కొనుక్కోవచ్చు. కాకపోతే నడవడానికి ఓపిక ఉండాలి. బేరం చేయడానికి తెలవాలి. అక్కడ చార్మినార్‌లో చాలా మోసమే అనుకోవచ్చు. మరీ రేట్లు ఎక్కువగా చెప్పేస్తా ఉంటారు. దానికి మనం కొంచెం బార్గెన్ జేసుకోవాలి. చేసుకోకుండా అయితే షాపింగ్ అయితే చేయరాదు. మదీనా వెళ్ళినప్పుడు గానీ, కోఠికి వెళ్ళినప్పుడు గానీ బార్గెనింగ్ అయితే చెయ్యాలి. చేయకుండా అయితే మాత్రం షాపింగ్ అయితే చేస్తే వేస్టే. తర్వాత ఇక్కడ అన్ని ప్రత్యూషకు వాచ్ కావాలన్నది వాచ్ అయితే చూస్తున్నాము. ప్రతి ఒక్కటి షాపింగ్ ఉంటది గదా! చార్మినార్, మదీనా వెళ్ళినప్పుడు. తర్వాత మేము గావాల్సిన డ్రెస్సులు, శారీస్ అంటూ ఏమీ తీసుకోలేదు మేము. ఇక్కడ పిల్లలు పెట్టుకునే తలలో పెట్టుకుంటారు గదా! జడలకు ఇప్పుడు అవన్నీ. అది ప్రత్యూషకొకటి ఏదో గృహ ప్రవేశం ఉందంట. అలా మల్టీ కలర్‌లో అయితే ఒకటైతే తీసుకున్నాము. ఇక్కడ కప్పులు తీసుకుందామని చూసాము. కాకపోతే రేట్లయితే పడనీయలేదు అబ్బాయి వచ్చేసి. అందుకే మళ్ళీ తీసుకోలేదు. ఎందుకంటే మనకు రేట్లు మంచిగా రీజనబుల్ అనిపిస్తేనే కొంటాం గదా! మరీ ఎక్కువ మార్కెట్‌లలో చూస్తా ఉంటాం గదా! మరీ ఎక్కువ అనిపిస్తే మాత్రం కొనలేము. నేనైతే కొనను. మరీ ఎక్కువ అనిపించిందనుకోండి కొనను. బయట అప్పుడప్పుడు మార్కెట్‌లో అన్నీ చూస్తా ఉంటాం గదా! సరే మనకు మంచిగా మామూలు రేట్లే అనుకున్నప్పుడు నేనైతే కొనేస్తా ఉంటాను. ఇక్కడ ఇగ లాస్ట్‌కు చార్మినార్‌కి దగ్గరైతే వచ్చాము. అక్కడ గూడా అక్కడైతే గాజులు, జ్యువెలరీ అన్నీ అయితే చాలా ఫేమస్ చార్మినార్ దగ్గరలో. నేను చార్మినార్ వెళ్ళడం, షాపింగ్ జేయడము ఇది రెండోసారి. ఒకసారి గుంటూరుకెళ్ళి పద్మ వచ్చినప్పుడు చార్మినార్ వెళ్ళాను. ఇది రెండోసారి. మే ఎప్పుడెళ్ళినా గానీ మదీనా వరకే షాపింగ్ జేసుకొనైతే వస్తాము. చార్మినార్ దాకైతే వెళ్ళము. ఎందుకంటే అంత లాంగ్ వెళ్ళలేము గదా! ఏం జూస్తాము మళ్ళీ అనేసి. మనకంతా తెలిసిన చూసిన షాపింగే గాబట్టి మళ్ళీ వెళ్ళాలనిపించదు అక్కడి వరకు. ఇక్కడనే మదీనా సైడే అన్ని షాపింగ్ జేసుకొనైతే వస్తా ఉంటాము. ఎప్పుడెళ్ళినా సరే. తర్వాత రోజు సిస్టరు కొన్ని కొన్నది. మేము కొన్ని కొన్నాము. షాపింగ్ బ్యాగులనేసి, తర్వాత బెడ్‌షీట్లు. నేను ముఖ్యంగా వెళ్ళడము ఏంటి మదీనా కంటే బెడ్‌షీట్ల కోసం వెళ్ళాను. దివాన కాట్‌వి బెడ్‌షీట్లు, మళ్ళీ బెడ్‌ల మీదకి బెడ్‌షీట్ల కోసమైతే నేను వెళ్ళడమే బెడ్‌షీట్ల కోసమని వెళ్ళాను. కాకపోతే మా షాపింగ్ అంతా అయిపోతుంది గానీ, నేను వెళ్ళిన పని మాత్రము బెడ్‌షీట్లయితే ఇంకా తీసుకోలేదు. నైట్ కావొస్తుంది. ఇక్కడ మనం అగరబత్తి, ధూపం, పొగ పెట్టడానికైతే భలే ఉన్నవి. అగరబత్తీలు రకరకాల అగరబత్తులు, తర్వాత ధూపమేసేటివి. కాపోతే నేను ఇదివరకెళ్ళినప్పుడైతే ధూపం కడ్డీలయితే తీసుకొచ్చాను. కాకపోతే నాకైతే ఏంటో మరి అక్కడ చూస్తే స్మెల్ వేరే ఉంది. ఇంటికొచ్చి చూస్తే వేరేలాగా అనిపిచ్చింది. ఏమైనా సెంటు కొట్టారేమో అనిపిచ్చింది. అందుకే నేను మళ్ళీ ఇంకెప్పుడు ఒకసారి చూస్తాం గదా! ఒకసారి చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది.
అందుకే నేనైతే ఎప్పుడు కొననింక. ఒక్కసారి ఫస్ట్ ఎళ్ళినప్పుడు మాత్రం ధూపం కడ్డీలయితే తీసుకొస్తా. నాకలా అనిపిచ్చింది. అక్కడ స్మెల్ కోసం సెంట్లు వాడతారేమో, అత్తరు అవన్నీ ఉంటాయి గదా! అక్కడ అత్తరు గూడా ఫేమస్ గదా! సెంట్లు, అత్తరు అవన్నీ. అలా అనిపిచ్చింది నాకు ధూపం కడ్డీలకైతే. అందుకే మళ్ళీ అయితే కొనదలుచుకోలేదు అక్కడ ఏవి. రోజీ సిస్టర్ తీసుకుందామన్నది. కాకపోతే వద్దులేవే అక్కడ సెంట్లు కొట్టే ఉంటారు. ఇప్పుడు అప్పటికప్పుడే స్మెల్ బాగొస్తాయి. ఇంటికెళ్తే అలాంటి స్మెల్ రాదు అనేసి చెప్తే, ఇంగ ఆమె గూడా తీసుకోలేదు. ఇక్కడ మా పాప ఏదో చిన్న పర్స్ కావాలని దేవులాడుతా ఉంది. లేవు. ఆ చిన్న సైజులో అయితే లేవు. ఆమె ఫోన్ పెట్టుకోవడానికి ఆ సైజ్ అయితే లేవు. అన్నీ పెద్ద పెద్ద సైజులే ఉన్నాయి బ్యాగులు. పెద్దవంటే మీడియము నార్మల్‌గా ఉన్నాయి. మరీ చిన్న సైజులో లేవు. ఫోన్ వరకే అంటే మంచిగా లేవు. అందుకే ఏమొద్దులే తర్వాత తీసుకుందుం అంటే తీసుకోలేదు. ఇక్కడ బ్యాగు అవన్నీ చూస్తా ఉంది. ఒకటైతే వేరే ఏదో బ్యాగ్ లాంటిదైతే తీసుకుంది. హ్యాండ్ బ్యాగ్ గాకుండా వేరే బ్యాగ్ అయితే సైడ్ బ్యాగ్ లాంటిదైతే తీసుకున్నది పాప. మా పాప కూడా ఏం కొనలేదు. ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు మా పాప గూడా. ఇంగ తర్వాత ఇక్కడైతే ఒక చిన్న వీడియో తీసుకుందాం చార్మినార్ దగ్గర గుర్తుగా అనేసి చిన్న వీడియో అయితే తీపిసుకున్నాము. ఫోటోస్, వీడియోస్ అయితే తీసాము. చిన్న వీడియోసే తీసాము. రోజా సిస్టర్ ఫోటోస్ అయితే దిగుతుంది. ఇక్కడ గాజుల బాక్సులు అన్నీ ప్రతి ఒక్కటండి. మనం మదీనా చార్మినార్ వెళ్ళామనుకోండి ప్రతి ఒక్క షాపింగ్ చూడొచ్చు. ప్రతి ఒక్క షాపింగ్ చేయొచ్చు. అన్నీ మనం చెప్పాను గదా! మనకు ఓపిక ఉండాలి గానీ మొత్తం షాపింగ్ చేసుకొని రావచ్చు. మదీనా వెళ్ళామంటే పెళ్లి షాపింగ్ కానీ, ఫంక్షన్స్ కానీ పెద్ద పెద్ద హోల్‌సేల్ షాపులలోకెళ్ళి మన శారీస్ కావాల్సినన్ని శారీస్ అవన్నీ తీసుకోవచ్చు. పెట్టుబడులకైతే చాలా బావుంటవి. అమ్మడానికి పెట్టుబడులకొచ్చేసి చాలా చాలా బావుంటాయి హోల్‌సేల్ షాపులల్ల. చాలా రీజనబుల్‌గా గూడా ఉంటాయి రేట్లొచ్చేసి. హోల్‌సేలేనండి సింగిల్‌గా అయితే ఇవ్వరు హోల్‌సేల్ షాపులల్ల. ఇక్కడ రకరకాల ధూపం కడ్డీలని జెప్పాను గదా! అప్పటికే ఇంగ చార్మినార్ నుంచి వచ్చే వరకే చీకటైతే పడిపోయింది. నా ఫోన్‌లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. అక్కడ వాటర్ ఫాల్స్ అయితే భలే వస్తున్నాయి. చీకటైతే పడిపోయింది. తర్వాత ఇగ నైట్ అయిపోయిందండి ఇంటికొచ్చే వరకైతే. తర్వాత నేను తీసుకున్నవేంటి బెడ్‌షీట్స్ అవంటే లాస్ట్‌కు బెడ్‌షీట్ల షాప్‌కెళ్ళేసరికైతే నా ఫోన్‌లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. అక్కడైతే ఏం తీయలేదు. ఇవన్నీ మళ్ళీ మదీనా కాడికొచ్చి ఒక షాప్ ఉంటాయి. ఆ కమాన్‌లోకెళ్ళాలి. మనము అబ్దుల్‌గంజ్ నుంచి ఎళ్తా ఉంటే లెఫ్ట్‌కి ఒక కమాన్ వస్తది. మదీనాకు ఎంటర్ అవ్వంగానే అక్కడ అన్ని బెడ్‌షీట్లవే ఉంటాయి. బావుంటాయి అక్కడ. మళ్ళీ అక్కడ నుండి నడుచుకుంటా వచ్చి బెడ్‌షీట్లకైతే వెళ్ళాము. దివానా కాట్ అక్కడ వేరే మోడల్స్ అయితే ఒకే మోడల్ ఉంది. కాకపోతే అందుకే ఒకటే పీస్ తీసుకున్నాను దివానా కాట్. జ్యోతి సిస్టర్ గూడా తీసుకుంది ఒక సెట్ వచ్చేసి. నేను ఒక సెట్ తీసుకున్నాము. ఇంకా తీసుకుందామంటే ఇంకా వేరే ఏం లేవు. ఈ బెడ్‌షీట్లు కొన్నాను. కిడ్స్ ఉన్నాయి. సారీ క్వింట్ బెడ్‌షీట్లయితే తీసుకున్నాము. సెపరేట్‌గా పిల్లోస్ తీసుకున్నాము. బెడ్‌షీట్లు తీసుకున్నాము. క్వింట్ బెడ్‌షీట్లయితే ఒక 3 తీసుకున్నాము. నేనొకటి, రోజీ సిస్టర్ ఒకటి, మా పాప ఒకటి తీసుకుంది. క్వింట్ బెడ్‌షీట్లు చాలా బాగున్నాయి. స్మూత్‌గా ఉన్నవి ఇట్లా క్వింట్. ఇవి మాకు రేట్లు కూడా రీజనబుల్‌గానే పడ్డవి. హోల్‌సేల్‌గానే పడ్డాయి రేట్లు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఎంత మెత్తగున్నాయో. నేనైతే ఇదొకటి తీసుకున్నాను. పాప వైట్‌లో తీసుకుంది. రోజా సిస్టర్ గూడా వైట్‌లోనే తీసుకుంది. బ్లూ ఫ్లవర్స్ వచ్చేసి. తర్వాత డోర్ మ్యాట్లు నేనైతే సగరం అయితే తీసుకున్నా. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి ఎయడానికి ఉంటుందిలే అనేసి పోయినసారి దొరకలేదు. అందుకనేసి తీసుకున్నాను. ఈ బ్యాగ్ ఒకటి కొన్నాను. హ్యాండ్ బ్యాగు. నాకు సోలాపూర్ చెప్పులంటే చాలా ఇష్టము. మదీనా వెళ్ళినప్పుడల్లా సోలాపూర్ చెప్పులైతే తీసుకుంటా ఉంటాను. సోలాపూర్ చెప్పులు కూడా కొన్నాను. ఈ బ్యాగ్ అయితే లోపల ఒక చిన్న పర్స్ ఉంది. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను.
ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి అబ్బా మన చార్మినార్ వీడియోకి.